సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ ముఠాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రస్తుతం ఈ విషయం మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ పోలీసులు ఉన్నారు. అన్నాడు మరి తెలుసుకుందాం. సార్, నిన్న జరిగిన దాడులకు సంబంధించి ఇదంతా అంటే ఎక్కడ తయారు కావడం జరుగుతుంది? ఈ తయారు చేసిన నకిలీ మద్యం కేవలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నట్టు మీ దృష్టికి రావడం? హుజూర్ నగర్ డివిజన్లో రామాపురం అనే విలేజ్, మేళ్లచెరువు మండలం రామాపురం అనే విలేజ్లో నిన్న దాడులు చేయడం జరిగింది. అక్కడ స్పురియస్ లిక్కర్తో తయారు చేస్తున్న మద్యం తయారవుతుందని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి సప్లై చేయబడుతుందనే సమాచారం. ఈ సమాచారానికి ప్రాతిపదిక ప్రధానంగా ఏపీలో జూన్ జూలై నెలల్లో ఈ స్పురియస్ లిక్కర్ రాకెట్ సంబంధించిన పలు కేసులు నమోదైనాయి. దానికి సంబంధించిన ప్రధానమైన ముద్దాయిల్ని నేను అదుపులో తీసుకున్నారు. వాళ్ళు అదుపులో తీసుకున్న క్రమంలో కోదాడ ప్రాంతంలో కూడా ఒక ముఠా ఆపరేట్ చేస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చి మా డైరెక్టర్ గారు ఆ విషయాన్ని కోదాడ ప్రాంతం అని తెలిసింది, కానీ ఎక్కడ ఏంటి ఎవరనే వివరాలు తెలియదు. ఒక నేమ్ మాత్రమే తెలిసింది. దాన్ని విచారించమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడంతో మేము వెళ్ళి కొన్ని క్లూస్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరయ్యే అవకాశం ఉంటుంది హిస్టరీలో చెక్ చేయటము, అదేవిధంగా వాడికి సంబంధించిన మొబైల్స్ అన్ని వివరాలు చెక్ చేస్తూ వెళ్ళి అల్టిమేట్గా నిన్న అక్కడ దాడి చేయడం జరిగింది. దాంట్లో అక్కడ భారీ ఎత్తున అతను తయారు చేసిన వాటికి కావాల్సిన నిల్వల్ని పెట్టుకున్నాడు. అతను దాదాపుగా ఒక 37 కాటన్స్, ఆల్రెడీ 38 కాటన్స్ తయారైన ఎంసీ విస్కీ 180 ml మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా తయారీకి సిద్ధంగా ఉంచిన రా మెటీరియల్ స్పిరిట్ ఏదైతుందో అది ఒక 25 క్యాన్స్లో 35 లీటర్స్ చొప్పున స్పిరిట్ని స్వాధీనం చేసుకున్నాం. అవి కాకుండా ఇతర ఎసెన్స్ కానివ్వండి, క్యారమెల్ కలర్స్ కానివ్వండి, ఒక విస్కీ బ్రాండీలు తయారు చేయడానికి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్ భారీ ఎత్తున దొరికినాయి. అవి క్యాప్స్, సీలింగ్ క్యాప్స్ కానివ్వండి, అవి కూడా దాదాపు 90 కేజీల వరకు క్యాప్స్ దొరికినాయి. ఈ దందాలు తయారు చేసిన ముఠా సభ్యులకు సంబంధించి ఇప్పటికే ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే కేవలం తెలంగాణలో వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఆంధ్రాకి సంబంధించి కొంత వాళ్ళు ఏమన్నా ఉన్నారు? అదే, వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సప్లై చేసినా, ఇక్కడ సప్లై చేసినా హైదరాబాద్ బేస్డ్ ఒక ముగ్గురు ఉన్నారు. వీళ్ళల్లో కృష్ణ ఫార్మా యజమాని ఒకడు మల్లికార్జునరావు అనే అతని దగ్గర నుంచి నవ్య ఏజెన్సీస్ పేరుతోటి పర్చేజ్ చేసిన చరణ్జీత్ సింగ్ సేఠి అనేవాడు ఒకడు. అదే ఈ అక్కడ తయారు చేయడానికి ప్లస్ వీళ్ళిద్దరు పర్చేజ్ చేసి కోఆర్డినేట్ చేసిన రుత్తుల శ్రీనివాస్ ఎలియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి. వీళ్ళ ముగ్గురు కూడా ప్రజెంట్ అక్కడ ఏపీ అధికారులు అదుపులో ఉన్నారు. వాళ్ళని పీటీ వారెంట్తో మనం ఇక్కడ తీసుకురావాల్సి ఉంది. అదేవిధంగా ఈ రామాపురం విలేజ్ వాసి అక్కడ మిల్లులు దాచి ఉంచి తయారు చేయించడానికి కారకుడైన వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి మేళ్లచెరువులో ఒక వైన్ షాప్కు సంబంధించిన నౌకర్నామా హోల్డరు. అతన్ని అరెస్ట్ చేయవలసిందే. అతనుని త్వరలో అదుపులో తీసుకుంటాం. అదేవిధంగా లైసెన్స్లో అయితే నౌకర్నామా హోల్డర్ కాబట్టి నౌకర్నామా హోల్డర్ చేసే యాక్టివిటీస్కి లైసెన్స్ వైకేరియన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ లైసెన్సీని కూడా కేసులో చేయడం జరిగింది. ఆ షాప్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో నకిలీ మద్యం ఉపయోగించిన దాంట్లో స్పిరిట్ కలపడం అంటే తాగిన మద్యానికి సంబంధించి అనారోగ్య పాలే అవకాశం ఉంది. కానీ దానిపైన ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా? అంటే ఎక్కడెక్కడ సప్లై చేసినారో, ఎవరైనా అనారోగ్యానికి సంబంధించి ఏమైనా అలాంటి దృష్టిలో ఏమైనా మీకు లేదు? అంటే ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ కన్జ్యూమ్ చేస్తే అనారోగ్యం పాలయ్యే మాట వాస్తవమే, కానీ అంటే దీర్ఘకాలం సేవిస్తే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా కొన్ని బాటిల్స్ తాగితే అనారోగ్యం అనే ప్రశ్న దాని తలెత్తకపోవచ్చు. ప్రస్తుతం అలాంటి అనారోగ్యం గురైన సంఘటనలు కూడా ఏమీ మా దృష్టికి రాలేదు. ఓన్లీ అది అటు గవర్నమెంట్ రెవెన్యూని ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా రెక్టిఫైడ్ స్పిరిట్తో మద్యం తయారు చేయడం నిషేధం. దాన్ని తయారు చేయడం మూలంగా దాంతో తయారు చేసిన దాన్ని సేవించడం మూలంగా ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, ప్రధానంగా నర్వస్ సంబంధించిన సమస్యలు, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావడం అనేది ఉంటుంది. దీంట్లో ఇంకా అంటే స్పిరిట్కి సంబంధించి కూడా మీరు ఎంతవరకు అక్కడ సాధన చేసుకోవడం జరిగింది? దాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు? అదే, ఇప్పుడు నేను ఇందాక మీకు ఎంత స్వాధీనం చేసుకున్నానో చెప్పాను. ఒక 25 డ్రమ్స్ క్యాన్స్ ఆఫ్ 35 లీటర్స్ కెపాసిటీ, 750 లీటర్స్ అది ఉంది. అదేవిధంగా తయారైన మద్యమేమో ఒక 38 కాటన్స్ ఉన్నాయి.
అది కాకుండా ఇంకా ఎంటీ కార్టన్స్ అవి ఉన్నాయి. ఎసెన్స్ ఒక 9 డ్రమ్లు ఎసెన్స్, క్యారమెల్ కలర్ సంబంధించిన కొన్ని బాక్సులు, లేబుల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని సప్లయర్స్ మాత్రం అదే ఈ మెయిన్ రా మెటీరియల్ సప్లై కృష్ణ ఫార్మా నుంచి వెళ్ళింది. కృష్ణ ఫార్మా లైసెన్సీ అతనికి నాన్ పోర్టబుల్ ఆల్కహాల్ కేటగిరీ కింద సర్జికల్ స్పిరిట్స్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, ఇలాంటి తయారు చేయడానికి కొన్ని సంబంధించిన లైసెన్స్ ఉంది. అతను దాన్ని ఆ కోటా పర్చేజ్ చేసి ఆ ఐటమ్స్ తయారు చేయాలి తప్పితే వేరే వాళ్ళకి అమ్మేదానికి వీల్లేదు. అది వేరే వాళ్ళకి అమ్మటం అక్రమంగా అధిక లాభాలకు ఆశించి వాళ్ళు ఈ విధంగా దుర్వినియోగం చేసి లిక్కర్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి అది అఫెన్స్గా ట్రీట్ అవుతుంది. ముఠా సభ్యులు కేవలం అంటే వీళ్ళు మాత్రమే ఉన్నారా, ఇంకా మిగతా వాటికి సంబంధించి కూడా ఎవరన్నట్లు ప్రాథమికంగా ఏమైనా గుర్తు? నేను చెప్పిన వాళ్ళని విచారిస్తే ఫర్దర్ వివరాలు తెలుస్తాయి. ఎక్కడ ప్రింట్ అయినాయి, ఎక్కడ నకిలీ ఎక్కడ తయారు చేస్తామని తెలిస్తే వాళ్ళని అదుపులో తీసుకొని ప్రశ్నించిన తర్వాత ఇంకా ఫర్దర్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇది మొత్తం మీద రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళు నకిలీ మద్యం తయారు చేసి కూడా వీటిని విక్రయిస్తున్నట్లయితే గుర్తించి వారిని ప్రస్తుతం ఇద్దరినైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక ముగ్గురునైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారిని అరెస్ట్ చేశారు కాబట్టి వారిని కూడా పీటీ వారెంట్ కింద తీసుకువచ్చి విచారించినట్లయితే మరికొన్ని విషయాలు తెలుసాయని చెప్పి కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.